ఇంటర్నెట్లో మనం ఎన్నో కుట్ర సిద్ధాంతాల గురించి వింటూ ఉంటాం కదా. కానీ వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఒక మహా సిద్ధాంతం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ చిక్కుముడ్లతో నిండిన కథనాన్ని విడమర్చి సులభంగా అర్థం చేసుకునే ప్రయత్న చేద్దాం. పదండి, ఈ ఆలోచనల ప్రవాహంలోకి వెళ్దాం. అయితే ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట. మనమిక్కడ దీన్ని నిజమని నిర్ధారించట్లేదు. ఒక పాపులర్ ఆన్లైన్ కథనం చెప్పినట్టు మనం ఒక ర్యాబిట్ హోల్లోకి తొంగిచూస్తున్నామంతే. దీన్ని ఒక ఆలోచనా ప్రయోగంగా మాత్రమే చూడాలి. ఈ మొత్తం సిద్ధాంతానికి పునాది ఒకే ఒక్క పురాతన ప్రశ్న. అదేంటంటే, మనం చూస్తున్న ఈ ప్రపంచం, మనం అనుభవిస్తున్న ఈ వాస్తవికత ఒకవేళ నిజం కాకపోతే? ఈ ఆలోచనే అన్నింటికీ మూలం. ఈ ఆలోచనకు కేంద్రంలో డెమియూర్గో అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం మన ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించింది ఈ డెమియూర్గో అనే ఒక జీవి. కాని ఇది అసలైన నిజమైన సృష్టికర్త కాదు. ఇది మనల్ని అసలైన వాస్తవికత నుండి వేరుచేసి ఒక భ్రాంతిలో బంధించిందనమాట. ఇదంతా కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా? సింపుల్గా చెప్పాలంటే ది మ్యాట్రిక్స్ సినిమా గుర్తుందా? అచ్చం అలాగే. అందులో మనుషులంతా తెలియకుండానే ఒక కంప్యూటర్ సిమ్యులేషన్లో బతుకుతుంటారు కదా. ఇంచుమించు అలాంటిదే ఈ కాన్సెప్ట్ కూడా. విచిత్రమేంటంటే, ఈ పురాతన ఆధ్యాత్మిక భావనకి ఇప్పుడున్న సైన్స్లో కూడా కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి హోలోగ్రాఫిక్ యూనివర్స్ సిద్ధాంతం. ఇది కూడా మన వాస్తవికత అనేది నిజానికి ఒక 3 డైమెన్షనల్ ప్రొజెక్షన్ కావచ్చని చెబుతోంది. సరే, మన వాస్తవికత ఒక భ్రాంతి అని ఒక్క క్షణం అనుకుందాం. అప్పుడు వెంటనే మన మెదడులో ఒక ప్రశ్న మెదులుతుంది కదా, ఈ మాయాజాలాన్ని సృష్టించింది ఎవరు? దీన్ని ఇలాగే కొనసాగించడం వల్ల ఎవరికి లాభం? ఈ భ్రాంతిని తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న శక్తులు ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ శక్తులేవి? ఈ సిద్ధాంతం ప్రకారం మనల్ని కంట్రోల్లో ఉంచడానికి ఎన్నో పద్ధతులున్నాయట. మనలో భయాన్ని, అభద్రతను సృష్టించడం, మీడియా ద్వారా మన ఆలోచనలను ప్రభావితం చేయడం, చివరికి మన నమ్మకాలనే మనకు వ్యతిరేకంగా ఉపయోగించడం, ఇలా చాలా మార్గాల ద్వారా మానవాళిని అణిచివేస్తున్నారని ఈ కథనం చెబుతోంది. ఇవన్నీ పద్ధతులే, కాని అసలు సూత్రధారులు ఎవరు? ఈ మొత్తం మాటకు వెనుక ఉన్నది మనుషులా, లేక ఇంకేదైనానా? దీనికి కారణం కేవలం ఒక సమూహం కాదని, అదొక రకమైన ఆధ్యాత్మిక అనారోగ్యమని ఈ కథనం ప్రతిపాదిస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి వ్యక్తులు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న డీప్ స్టేట్ లేదా ఉన్నత వర్గాల లక్షణాలు మాత్రమేనని ఇది సూచిస్తోంది. ఇంత పటిష్టంగా మనల్ని నియంత్రిస్తున్నారంటే వాళ్లు మన నుంచి ఏదో ఒక పెద్ద నిజాన్ని దాస్తున్నట్టే కదా. ఇంతకీ ఆ నిజాలు ఏంటి? బయటి ప్రపంచానికి తెలియకుండా ఏ రహస్యాలు దాగి ఉన్నాయి? ఇప్పుడు వాటి గురించి చూద్దాం. మూలకథనంలో చెప్పినట్టు గ్రహాంతరవాసులకు సంబంధించిన నిజాలను చాలా కాలంగా కప్పిపుచ్చుతున్నారట. అణుబాంబుల తర్వాత యూఎఫ్ఓల సంఖ్య పెరగడం దగ్గర్నుంచి ఈ మధ్యకాలంలో పెంటగనే స్వయంగా కొన్ని వీడియోలను రిలీజ్ చేయడం వరకు ఏదో ఒక పెద్ద నిజాన్ని దాస్తున్నారని ఈ సిద్ధాంతం బలంగా నమ్ముతుంది. ఈ రహస్య ప్రయోగాలు కేవలం మనస్సు నియంత్రణకే పరిమితం కాలేదు. ఒకవైపు ఎంకే అల్ట్రా లాంటి ప్రాజెక్టులతో మానవ మెదడును నియంత్రించే ప్రయత్నాలు జరిగాయి. మరోవైపు ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ లాంటివి ఏకంగా ఒక ఓడను మాయం చేసి కాలంలో ప్రయాణింపజేశారని ఆరోపణలున్నాయి. అంటే వాస్తవికతతోనే ఆడుకోవాలని చూశారన్నమాట. ఇక 9/11 సంఘటనల విషయానికొస్తే మనందరికీ తెలిసిన ఒక అధికారిక కథనం ఉంది. కానీ ఈ సిద్ధాంతం ఏం చెబుతోందంటే, ఆ టవర్లు, వాటితో పాటు పక్కనే ఉన్న బిల్డింగ్ 7 కూడా ముందుగా ప్లాన్ చేసి కూల్చివేయబడ్డాయని. ఇక్కడ 2 వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం: భ్రాంతి, నియంత్రణ, రహస్యాలు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపే ఆ చివరి, అత్యంత లోతైన భాగానికొచ్చేశాం. ఈ సిద్ధాంతం యొక్క ముగింపు ప్రకారం మనం చూస్తున్న ఈ యుద్ధాలు, రాజకీయాలు, ఆర్థిక సంక్షోభాలు ఇవన్నీ అసలైన యుద్ధం నుంచి మన దృష్టిని మళ్లించడానికి జరుగుతున్న నాటకం మాత్రమే. అవును, అసలైన యుద్ధం, అసలైన లక్ష్యం మానవ చైతన్యం, మన ఆలోచనా శక్తి, మన సృజనాత్మకత. అదే అసలైన యుద్ధక్షేత్రం. ఇక్కడే అసలైన ట్విస్టుంది. ఈ మొత్తం సిస్టంని నడిపిస్తున్నది ఎవరో కాదు, మనమేనట. మన నమ్మకాలతో, మన అపస్మారక స్థితితో మనమే ఈ జైలును నిర్మించుకుని అందులోనే బందీలుగా ఉన్నామని ఈ థియరీ చెబుతోంది.
మనం ఈ భ్రాంతిని నిజమని నమ్ముతున్నంత కాలం ఇది ఇలాగే కొనసాగుతుంది. చివరిగా ఈ కథనం మన ముందు ఒక విపరీతమైన ప్రశ్నను ఉంచుతుంది. ఒకవేళ ఈ బానిసత్వమనేది మనల్ని మన నుండే కాపాడటానికి ఒక ఏర్పాటైతే, అంటే విశ్వశక్తిని సరిగ్గా వాడుకునే పరిపక్వత లేని మానవజాతి ప్రమాదకరంగా మారకుండా ఆపడానికి విధించిన ఒక క్వారంటైన్ లాంటిదైతే, దీని గురించి ఆలోచించండి.